మానవ జన్మ అనేది అనేక యోనుల తర్వాత లభించే దుర్లభమైనటువంటి వరం. ఈ వరము చాలా ఆత్మలకు దొరకదు. అందుకే మన చుట్టూ కూడా నెగటివ్ ఎనర్జీ లాగా తిరుగుతూ ఉంటాయి. ఈ శరీరం భోగాల కోసం కాదు, ధర్మం, సేవ, సత్సంగం కోసం ఉపయోగించాలి. పురాణాలు ఏమని చెబుతూ ఉన్నాయంటే, ధర్మం రక్షతి రక్షితః, ధర్మాన్ని అనుసరించిన వానికి ధర్మమే వాణ్ణి కాపాడుతుంది. నేటి కాలంలో స్వార్థం, అసూయ, కోపం పెరిగిన నిజమైన సుఖం సంపదలో కాదు, మన హృదయ శాంతిలోనే ఉంటుంది. మహాత్ములు ఏమని చెబుతారంటే, మనసును జయించిన వాడే లోకాన్ని జయించగలడు. కాబట్టి మనసును శాంతంగా ఉంచి సత్సంగం, భక్తిని పెంపొందించడం అవసరము. ప్రతిరోజు చిన్న సత్కార్యాలు చేయండి, మంచి పనులు చేయండి, మంచి మాటలు నేర్పించండి. మనం ఒకటే మంచిగా ఉంటే సరిపోదు, మన తోటి వారికి కూడా మంచి అనేటువంటిది పంచండి, సహాయం చేయండి, ప్రేమగా మాట్లాడండి.